భారతదేశంలో మొదటి 4 ఎన్నికలు అంటే 1967 వరకు కూడా జమిలి ఎన్నికలే జరిగాయి. అంటే లోక్సభకి, రాష్ట్ర అసెంబ్లీలకి ఒకటేసారి ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత మనం చూస్తే రకరకాల పరిణామాల దృష్ట్యా జమిలి ఎన్నికలు ఆగిపోయాయి. ఇప్పుడు అంటే 2014లో ప్రస్తుతం ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఎలక్షన్ మేనిఫెస్టో అప్పట్లో మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు జమిలి ఎన్నికల దిశగా ఒక అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. తర్వాత గత కొన్ని సంవత్సరాలుగా జమిలి ఎన్నికల మీద డిస్కషన్ జరుగుతూ వస్తోందన్నమాట. 2023 సెప్టెంబర్లో రామ్నాథ్ కోవింద్ కమిటీ వేశారు జమిలి ఎన్నికల గురించి సాధ్యాసాధ్యాలకు సంబంధించి ఒక రిపోర్ట్ ఇవ్వటానికి. ఈ కమిటీలో చాలా మంది హేమాహేమీలు ఉన్నారు. అమిత్ షా, హరీష్ సాల్వే, సుభాష్ కశ్యప్ ఇట్లా చాలా మంది ఉన్నారనమాట ఈ కమిటీలో. వీళ్ళందరూ కలిసి మొన్న మార్చి 2024 ఎలక్షన్స్ ముందు 18వ లోక్సభ ఎన్నికలకు ముందు రిపోర్ట్ ఇచ్చారు. 18,000 పేజీలకు పైన ఉంది ఈ రిపోర్ట్ అన్నమాట. అయితే జమిలి ఎన్నికలకు సంబంధించి వచ్చే శీతాకాల సమావేశంలో పార్లమెంట్లో బిల్స్ ప్రవేశపెట్టొచ్చని ఒక అంచనా అన్నమాట. జమిలి ఎన్నికలు తీసుకురావడానికి ఎటువంటి బిల్స్ పెట్టాలి? ఇక్కడే మనం ఒక్కసారి ఆలోచించాలి. 2 రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టాల్సి వస్తాయి. దాంతోపాటు అనేక చట్టాల్లో మార్పులు చేయాల్సి వస్తాయి. ఈ చట్టాలు కనుక మనం గమనిస్తే జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కానీ, లేదా యూనియన్ టెరిటరీస్ సంబంధించిన చట్టాలు కానీ, తర్వాత ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీకి సంబంధించిన చట్టం, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఇవన్నీ కూడా సవరించాల్సి వస్తుంది అనమాట. అయితే 2 రాజ్యాంగ సవరణ బిల్లులో మొదటి సవరణ బిల్లు పార్లమెంట్లో పాస్ అయితే సరిపోయింది. 2వ సవరణ బిల్లు హాఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్, కనీసం సగం రాష్ట్ర లెజిస్లేచర్స్ కూడా వాటిని రాటిఫై చేయాలన్నమాట. అంటే మొదటి బిల్లుకి పార్లమెంట్లో పాస్ అయితే సరిపోద్ది మొదటి రాజ్యాంగ సవరణ బిల్లుకి. 2వ రాజ్యాంగ సవరణ బిల్లుకి అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్ కూడా రాటిఫై చేయాలన్నమాట. అయితే ఈ రాజ్యాంగ సవరణ బిల్లుకి ఆర్డినరీ బిల్లుకి చాలా తేడా ఉంది. మన ఆర్టికల్ 368 మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రవేశపెడతారు. ఈ రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రవేశపెట్టడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది అనమాట. ఏ సభలో ప్రవేశపెట్టినా సరే 2/3 వంతు మెజారిటీ అంటే 2/3 ఆఫ్ ద మెజారిటీ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ తో పాస్ అవ్వాలి. అండ్ అబ్సల్యూట్ మెజారిటీ ఆఫ్ ద హౌస్ అంటే టోటల్ స్ట్రెంత్ లో మెజారిటీ ఒప్పుకోవాలన్నమాట. అట్లా 2 సభల్లో పాస్ అయితే కానీ రాజ్యాంగ సవరణ బిల్లు పాస్ అయినట్లు లెక్క కాదు. కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి మనం చూస్తే కనుక ఓన్లీ బీజేపీకి అయితే 240 సీట్స్ ఉన్నాయి. తర్వాత ఎన్డీఏ పార్ట్నర్స్ అన్ని కలిపి 293 సీట్స్ ఉన్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లు 2/3 మెజారిటీ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. జనరల్గా రాజ్యాంగ సవరణ బిల్లు అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఆల్మోస్ట్ ఎక్కువ మంది ప్రెజెంట్ అవుతారనమాట. ఇప్పుడు 543లో దాదాపు 360కి పైగా చాలా ఆల్మోస్ట్ అందరూ వస్తే కనుక 2/3 మెజారిటీ ప్రెజెంట్ అండ్ ఓటింగ్లో అయినా సరే ఎక్కువ మంది రాజ్యాంగ సవరణ బిల్లు అప్పుడు ఆబ్సెంట్ అవ్వరు. కాబట్టి మనం చూస్తే చాలా వరకు 350, 360 పైన ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఈ స్ట్రెంగ్త్ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఉందా ఈ మొత్తం జమిలి ఎన్నికల బిల్ పాస్ చేయడానికి, 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్ పాస్ చేయడానికి? ఇది ఒక ప్రధానమైన ప్రశ్న. దీనిలో రెండో అంశం ఏంటంటే ఒకసారి బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత స్టాండింగ్ కమిటీకి కానీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి కానీ పంపించే అవకాశం కనిపిస్తోంది. దాంతో పాటు భారతదేశంలో ఉన్న స్టేట్ లెజిస్లేచర్స్ లో కనీసం సగం దీన్ని రాటిఫై చేయాలన్నమాట. రాబోయే ఎన్నికలు చాలా వస్తున్నాయి మనకి. మనం చూస్తే కనుక జార్ఖండ్ కానీ, మహారాష్ట్ర కానీ, తర్వాత నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ లో బీహార్, ఢిల్లీ ఎలక్షన్స్ అని మనకు అనిపిస్తాయి. అండ్ స్టిల్ బీజేపీకి హాఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్ ఖచ్చితంగా వాళ్ళ దానిలోనే ఉంటాయి ఆ తర్వాత కూడా. కానీ ఈ స్టేట్ లెజిస్లేచర్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తాయా జమిలి ఎన్నికలు? ఎందుకంటే జమిలి ఎన్నికలు అనేవి ఫెడరల్ స్ఫూర్తికి, ప్రధానంగా ప్రాంతీయ పార్టీలకి చాలా నష్టం అని చెప్పి చర్చ నడుస్తుంది అనమాట. జమిలి ఎన్నికల వల్ల చాలా నష్టం జరుగుద్ది ప్రాంతీయ పార్టీలకి. జాతీయవాదం బలపడుద్ది, ప్రాంతీయవాదం తగ్గుద్ది. దాంతోపాటు నేషనల్ పార్టీస్ లీడ్లోకి వస్తాయి. నేషనల్ పార్టీస్తో కోయిలిషన్లో కానీ అలయన్స్లో కానీ ఉన్న పార్టీస్కే ఎక్కువ సపోర్ట్ దొరుకుతుంది జమిలి ఎన్నికల్లో. ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఉన్న రీజనల్ పార్టీస్ ఎక్కువగా నష్టపోతాయని చర్చ కూడా బాగా జరుగుతుందన్నమాట. ఈ అంశాలన్నీ పక్కన పెడితే జమిలి ఎన్నికలు అనేవి మంచివి అని వాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా పర్మనెంట్ క్యాంపెయినింగ్ సిండ్రోమ్, లోక్సభ ఎలక్షన్స్ కోసం ఒకసారి, స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్ కోసం ఒకసారి, లేదా లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం ఒకసారి, ఇలా సపరేట్ ఎలక్షన్ పెడితే ఎప్పుడు క్యాంపెయినింగ్ మోడ్లో ఉండి ప్రజాకర్షణ పథకాలతోనే బతుకుతాం అంటారు కొంతమంది. దానివల్ల ఇబ్బందులు గురవుతాం. కాబట్టి ఒక్కసారి ఎలక్షన్స్ అన్ని కంప్లీట్ అయిపోతే చాలా ఈజీ అవుద్ది అంటారు చాలా మంది నిపుణులు అనమాట. దాంతోపాటు ఓటర్ ఫెటీగ్ అంటే ఓటర్లు ప్రతిసారి పోలింగ్ బూత్కి వెళ్ళి చాలా ఎలక్షన్స్ వచ్చినాయి అనే ఫెటీగ్ అనమాట.
అంటే ఒక రకమైన అట్రిషన్ వచ్చేస్తుంది, ఇంక చాలు డెమోక్రసీ అంటే ఒక కాంప్లిసెన్సీ వచ్చేస్తుంది అనమాట. తర్వాత జనరల్గా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చినప్పుడు మనం ఏ కొత్త పాలసీస్ ప్రకటించకూడదు ప్రభుత్వం అనేది. సో ఆ టైంలో పాలసీ పెరాలిసిస్ అనేది వస్తూ ఉంటుంది, రెగ్యులర్గా ఎలక్షన్స్ రావడం అనేది. వీటన్నిటి వల్ల ఎలక్షన్ ఖర్చులు కూడా తగ్గుతాయని అంచనా వేశాడు కూడా చాలా మంది ఉన్నారు. అయితే జమిలీ ఎన్నికల వల్ల ఎలక్షన్ ఖర్చులు తగ్గవు, ఇంకా పెరుగుతాయి అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఎలా పెరుగుతాయని చెప్తున్నారంటే, రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సుల ప్రకారం ఇప్పుడు అన్ని అంటే స్టేట్ లెజిస్లేచర్స్కి లోక్సభకి ఒకటేసారి జరగాలి. ఈ జరిగిన తర్వాత 100 రోజుల లోపల లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అవ్వాలి. ఓవరాల్గా సింగిల్ ఎలక్టోరల్ రోల్ ఇస్తారు ఇండియా మొత్తం. అలానే సింగిల్ ఎలక్టోరల్ ఫోటో ఐడి కార్డ్ ఇస్తారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్స్తో కోఆర్డినేట్ చేసుకుని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇదంతా రిలీజ్ చేస్తారనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్, నో కాన్ఫిడెన్స్ మోషన్ వల్ల కానీ ఏదైనా హంగ్ వచ్చినప్పుడు కానీ మధ్యలోనే ఒక అసెంబ్లీ రద్దయిపోయింది అనుకోండి, లేదా లోక్సభ రద్దయిపోయింది అనుకోండి, కొత్తగా వచ్చిన అసెంబ్లీ కానీ లోక్సభ కానీ వచ్చే టైం అంటే వచ్చే అన్ఎక్స్పైర్డ్ టైం అయి ఉంటుంది. ఉదాహరణకి 2 సంవత్సరాల తర్వాత నో కాన్ఫిడెన్స్ మోషన్ వచ్చి ఒక అసెంబ్లీ రద్దయిపోయింది, మళ్ళీ కొత్తగా ఎన్నికలు జరిగాయి. కొత్తగా ఎన్నికలు జరిగి వచ్చిన అసెంబ్లీ ఏదైతే ఉందో ఆ సభ్యత్వం కానీ అసెంబ్లీ కానీ 3 సంవత్సరాలు మాత్రమే. అంటే మొత్తం నెక్స్ట్ ఎలక్షన్ జరిగిన తర్వాత 5 years ఉంటుంది అనమాట. నెక్స్ట్ అన్ఎక్స్పైర్డ్ పీరియడ్ ఏదైతే 3 సంవత్సరాలు ఉందో అదే ఉంటుంది. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే లోక్సభ ఎలక్షన్స్ అన్ని స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ సింక్రనైజ్ చేయడానికి. కానీ దీనివల్ల ఎలక్షన్స్ పెరిగిపోతాయి కదా, ఎలక్షన్ ఖర్చులు పెరిగిపోతాయి కదా. సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల ఎలక్షన్ ఖర్చు, ఎన్నికల ఖర్చు తగ్గుద్ది అనేది ఒక బలహీనమైన వాదన అని చెప్పి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి వచ్చే శీతాకాల సమావేశంలో మాత్రం రాజ్యాంగ సవరణ బిల్లులు, దాంతోపాటు అనేక చట్టాలు సవరించి రకరకాల కొత్త ఆర్టికల్స్ రాజ్యాంగంలోకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. మనం చూస్తే గనక మొదటి రాజ్యాంగ సవరణ బిల్లు ఏదైతే పార్లమెంట్ లో పాస్ అయితే సరిపోద్దో దానిలో ఆర్టికల్ 82A, 83 Clause 2, 327 మొదటి రాజ్యాంగ సవరణ చట్టంలో ఈ 3 ఆర్టికల్స్ అనమాట. 82A, 83 Clause 2 and 327 ఈ 3 కూడా పార్లమెంట్ లో పాస్ అయితే సరిపోద్ది. రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే స్టేట్ లెజిస్లేచర్స్ కూడా యాక్సెప్ట్ చేయాలో, రాటిఫై చేయాలో అవి ఆర్టికల్ 324A, 325 అండ్ ఆర్టికల్ 172. ఈ ఆర్టికల్స్ అన్ని సవరించేటప్పుడు, ఈ ఆర్టికల్స్ యాడ్ చేసేటప్పుడు కొన్ని ప్రొవిజన్స్ స్టేట్ లెజిస్లేచర్స్ యొక్క రాటిఫికేషన్ కూడా అవసరం అనమాట. అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్. అంటే దీనికి చాలా ప్రొసీజర్ ఉంది జమిలీ ఎన్నికలు తీసుకురావడం కోసం. దీనిలో పెద్ద డిబేటే జరుగుద్ది. మరి మొత్తం ఎంతమంది పార్లమెంట్లో, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఈ రాజ్యాంగ సవరణ చట్టాన్ని కొట్టేస్తారో కూడా మనం వేచి చూడాలి.